హాయ్, నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోయే వీడియో భగవద్గీత బుక్లో మొదటి అధ్యాయంలో 10వ శ్లోకం, 11వ శ్లోకం, 12వ శ్లోకానికి అర్థం చెప్తూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నా వీడియో ఎలా ఉంది, నేను చెప్పిన అర్థం ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు 10వ శ్లోకం చెప్తాను. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. తన సైన్య బలము అపరిమితము, మనకు పితామహుడైన భీష్మునిచే చక్కగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితంగా ఉన్నది. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. ఇక్కడ దుర్యోధనుడు ఇరు సేనా బలముల తులనాత్మకమైన అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవం గల సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచుండుచే తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్టు అతడు భావించుచున్నాడు. అదే సమయమున భీష్ముని ఎదుట తృణపాయం వంటి అల్ప అనుభవము కలిగిన సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనా బలము పరిమితముగా నున్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయను కలిగి ఉండెను. ఎందుకనగా తను మరణింపవలసి వచ్చినచో భీమునిచే తను సంహరింపబడుదునని అతడెరుగును. అంతేకాకుండా భీముని కంటే అత్యంత అనుభవం కల్ల భీష్ముడు తన పక్షమును ఉండుటను తలుచుకొని అతడు తన విజయం పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధరంగమున తన విజయము తథ్యమని కృతనిశ్చుడై ఉండెను. ఇప్పుడు 11వ శ్లోకం చెప్తాను. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. సేనాయోహ ప్రవేశ ద్వారము నందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. భీష్ముని పరాక్రమమును ప్రశ్నించిన పిదప ఇతరులు దుర్యోధనుడు తమను తక్కువగా పరిగణించినట్లు భావిత్తురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతికి అనుగుణమైన పైవాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరుచుటకు ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను ఉద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపు నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచింపవలెనని అతడు నొక్కి చెప్పాను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే పక్క పూర్తిగా నిమగ్నుడై యుండుటను శత్రువులు అవకాశంగా తీసుకొని వచ్చును. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను విడువకుండుట మరియు తమ సేనా వ్యూహములను శత్రువులు ఛేదించుటకు అవకాశం ఇయ్యకుండా చూచుట అత్యంత ప్రధానమై ఉన్నది. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధిపైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా భావించెను. యుద్ధమున భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుదురని అతడు పూర్తి విశ్వాసమును కలిగి ఉండెను. ఎందుకనగా సభలో మహాసేన నాయకులందరి సమక్షమున తనను వ్యవస్థను చేసి నిలిపేందుకు బలవంతము చేయబడుతున్నట్టి సమయమున అర్జుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్జించినప్పుడు వారొక్క మాట అయినను పలకలేదని అతనెరుగును. ఆ ఇరువురి సేనా నాయకులు పాండవ పట్ల కొంత మమకారము కలిగి ఉండారని ఎరిగినప్పటికీ జీవిత సమయమున గావించినట్లే వారిప్పుడు ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని అతడు భావించెను. ఇప్పుడు 12వ శ్లోకం చెప్తాను. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. 2 ముక్కలో ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా చెప్తాను. అప్పుడు కురువంశమునందు మహాపరాక్రమవంతుడను యుద్ధుడను యుద్ధ వీరులకందరికీ పితామహుడగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందము కలిగించు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గంగా పూరించెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను.
పురూతుడు తన మనమడైన దుర్యోధనుని హృదయమందలి అంతర్గత భావమును గ్రహించి అతని పట్ల కల్లా సహజమైన దయతో తన స్థానముకు తగినట్లు సింహగర్జన వంటి శంఖారావము చేసి అతనిని సంతోషపరచుటకు ప్రయత్నించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షమునందుండుట చేత దుర్యోధనుడికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు వ్యాఖ్నుడు అయిన తన మనుమనునికి పరోక్షముగా సూచించెను. అయినను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్యమైనందున అతడు ఆ విషయమున ఎంతటి కష్టమునకైనను వెనుదీయరాదు. నేను చెప్పిన ఈ 3 శ్లోకాలకు అర్థం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. నా ఈ వీడియో ఎలా ఉంది, నేను చెప్పిన అర్థం విన్న తర్వాత ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే నా ఈ వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ. నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం.